సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం, అతి తక్కువ ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. కోల్కతా డిజైనర్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ పై అప్ టు 50% ఆఫ్. లేడీస్ కుర్తీస్ పై అప్ టు 50% ఆఫ్. 3 పటియాలా సూట్ సెట్ ₹1499, 5 గర్ల్స్ టీ షర్ట్స్ ₹500, 4 బాయ్స్ టీ షర్ట్స్ ₹595, 4 బాయ్స్ 3/4 పైజామాస్ ₹600. సూటింగ్ అండ్ షర్టింగ్స్ పై 50% ఆఫ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు 50% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోల్లో, సంతోషం టన్నుల్లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హోటల్ గ్రాండ్ నాగార్జున పక్కన, బ్రాడీపేట్ మెయిన్ రోడ్, గుంటూరు. ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్, జిన్నా టవర్ సెంటర్, మెయిన్ రోడ్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం పేదల భూములకు పేదలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగిరిపల్లి పేదలు చేస్తున్న భూ పోరాటంలో భాగంగా పేదలు సాగుకు సిద్ధం చేసిన భూముల్లో కార్మిక సంఘం నాయకులు కందులు చిక్కుడు గింజలు వేయడం జరిగింది. ఆగిరిపల్లి నుండి పాదయాత్ర చేస్తూ పేదల భూముల్లోకి వెళ్లి దక్కుదున్నే చదును చేసి భూముల్లో అపారాల పంటలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు బలరాం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. మా 5 నిమిషాలే ఫోటో చెమ్మ లాగండి, చెమ్మ లాగండి. అట్లా ముందుకెళ్ళిపోండమ్మా, కొంచెం జరగమ్మా. మీ అంత ఫాస్ట్ నాకు రాదు మరి. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం చినాగిరిపల్లిలో 50 పేద కుటుంబాలు భూమి కోసం ఈవేళ కార్యక్రమాన్ని చేపట్టినాయి. చినాగిరిపల్లిలో ఉన్నటువంటి భూమిలో పేదలందరూ కూడా ఈ రోజున కంది విత్తనాల్ని నాటారు. వీరంతా కూడా భూమి లేని నిరుపేదలు. వీరికి ఇంతవరకు ప్రభుత్వాలు భూమిని ఇవ్వలేదు. కోనేరు రంగారావు కమిటీ ఈ రాష్ట్రంలో, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి, అది దళిత కుటుంబం కానీ, వెనుకబడిన తరగతుల కుటుంబం కానీ, ఇతర పేద కుటుంబాలకి కనీసం 2 ఎకరాలు ఇవ్వాలి, వారి జీవితాల్లో, వారి స్థితిగతుల్లో మార్పులు తీసుకురావాలని కోరింది, సిఫార్సు చేసింది. కానీ సిఫార్సుల్ని ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల్ని అమలు చేసి పేదలకి భూమిని ఇవ్వాలి. ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు ఉన్నాయి. ఆ భూముల్ని ఇవ్వాలని కోరుతున్నాం. చినాగిరిపల్లిలో పేదలు ఉద్యమించిన భూమి ఏదైతుందో ఈ భూమి ప్రభుత్వం వెంటనే ఈ పేదలకి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. వారు ఈ రోజున పంటకి విత్తనాలు నాటారు. ఈ పంట వారి స్వాధీనంలో ఉంటుంది, ఈ భూమి పేదల స్వాధీనంలో ఉంటుంది. ప్రభుత్వ రెవెన్యూ అధికార యంత్రాంగం, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు ఈ భూమి మీద పంటను వేసి సాగులో ఉన్నటువంటి ఈ పేదల పేర్లన్నీ కూడా నమోదు చేసి వారికి పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ పంటల యొక్క అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక సహాయం, ఇతరత్ర పథకాలు, నీటి సౌకర్యం కల్పన, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని కోరుతున్నాం. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి కొల్లేరు చేపల చెరువులు తవ్వకాలకు సంబంధించి కొల్లేరు వాసుల నుండి అక్రమంగా వసూలు చేసిన కోట్లాది రూపాయల లీజు సొమ్ములు తిరిగి ఇచ్చే వరకు అబ్బయ్య చౌదరిని వదిలే ప్రసక్తి లేదని కొల్లేరు సంఘ నాయకులతో కలిసి దెందులూరు నియోజకవర్గాలు కూటమి నాయకులు హెచ్చరించారు. జిల్లా టీడీపీ కార్యక్రమంలో కొల్లేరు సంఘ నాయకులతో కలిసి దెందులూరు నియోజకవర్గ కుటుంబ నాయకులు, పాత్రికేయులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడైనా మేము కొల్లేరు ప్రాంత ప్రజలుగా తెలుగుదేశం పార్టీతో సవాల్ చేస్తున్నాం. సభా సౌకర్యాలు మీరు మీకు సంబంధించిన పార్టీ వారు బహిరంగ మీటింగ్ పెట్టండి, మీడియాలు పిలవండి, గవర్నమెంట్ పిలవండి. అప్పుడు ఇప్పుడు కూడా ఆయా అధికారులే ఉన్నారు, ఆ మీడియా ఉంది కాబట్టి మేము డిస్కస్ చేసుకుందాం. ఎవరు చేపలు చెల్లుతున్నారు, ఎవరు ఆక్రమించుకున్నారు, ఎవరు డబ్బు తినేశారు అనే దాన్ని
మీడియా ముందే మాట్లాడుతాం కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మిమ్మల్ని తొక్కేద్దాం, మేము మీ ఎంత చేరుతామని చెప్పి అన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము ఏమన్నా మాజీ శాసనసభ్యులుగా గౌరవిస్తున్నాం కాబట్టి మీరు మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఒకటే. దయచేసి మీడియా వారి సమక్షం కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, అందరూ దోచుకోవడం దాచుకోవడం అనేది ఈ గత వైసీపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే మేము చేయడం కాదు. 2014-19 గవర్నమెంట్లో యాక్ట్ 2018లో ఇప్పుడున్న శాసనసభ్యులు పాంప్లంలో ఉన్న భూమిని ఆయన గవర్నర్ గ్రామస్తులందరూ వచ్చి మా జీవనోపాధి లేదు, మా పథకాలు దాటలేదంటే బలవంతం మీద ఆయన దువ్వారు 200 ఎకరం. దాంట్లో నేను 20 ఎకరాలు దువ్వాను. నేను ఎస్సీవాడిని. నా భూమి కూడా గవర్నమెంట్ రేపు దువ్వి అలా పెట్టామంటే పెట్టిన తెల్లారే గవర్నమెంట్ మారింది. మారిన తర్వాత మమ్మల్ని గట్టెక్కిన వాళ్ళ నన్ను దొరికేది ఈ రామచంద్ర 70 నాకు కాదు మందులు కొట్టారు. నేను ఈ విధంగా చేస్తానని చెప్పి నా మీద కేసు పెట్టి జైలు పెట్టించాను. ఆ విధంగా చేసి అక్కడున్న కొంతమంది రౌడీ మొగలు ఉపయోగించి మా జిల్లాలో అక్కడ ఎస్సీవాడి కదండి అయ్యగా వస్తుందా లాక్కోవడం చరిత్రలో కూడా ఎక్కడ లేదు. కొల్లేరులో ఎక్కడా లేదు చరిత్రలో కూడా. అట్లాంటి నీచమైన కుట్ర పన్నీలు ఏదో ఒక రోజు పక్కన ఏ రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు వచ్చిన రోజు నాడు నిన్ను కాపాడేవాడు ఎవరుంటాడో చూద్దాం. అంతేగాని నీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని ఆన్నేసేస్తాను, ఈ సంగతి చూస్తాను, కొటారంటే ఏంటో చూపిస్తాను, చల్లగొల్లంటే ఏంటో చూపిస్తాను. కొటారో నువ్వు చల్లగొలవో ఎవడో తెలుసా? ఎవడో తెలుసు అంటున్నా, ఎవడో తెలుసు. కాబట్టి నీ కుటుంబ చరిత్ర, నీ కుటుంబం ఏంటో నీకు మీ గ్రామాల్లో చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలుసు. మీ చిన్నాయన ఏం చేశాడు? డబ్బులు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఆరమిల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షమ్మ సమేత ఏకాంబరేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. పాలు పొంగుల కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు మరియు గ్రామస్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పళ్ళు, పలహారాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి అమ్మవారి యొక్క విశిష్టతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి కామాక్షీదేవి సమేత ఏకాంబరేశ్వర స్వామి వారి దేవస్థానం ముందున ఎంతో వైభవపేతంగా 4 సంవత్సరాలుగా అమ్మవారికి శాకాంబరీ దేవి అలంకారం చేయడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడు అమ్మవారికి విశేషంగా శాకాంబరీ దేవిని అలంకరించి అమ్మవారికి పాలు పొంగల కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులందరి సహకారాలతో ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు 100 సంవత్సరాల పైబడి చరిత్రగా చెప్పబడుతుంది. అంటే అమ్మవారు ఇక్కడ 100 సంవత్సరాలు పైబడిగానే ఉన్నదని శాస్త్ర ప్రమాణం, విగ్రహ ప్రమాణం. అంతేకాకుండా కంచెలో ఏ విధంగా అయితే అమ్మవారు కామాక్షిదేవి కంచెలో ఏ విధంగా పద్మాసనంలో కూర్చుని ఉంటుందో అదే విధంగా ఇక్కడ కామాక్షిదేవి కూడా పద్మాసనంలో కూర్చుని భక్తులందరినీ కూడా చల్లని దీవెనలు ఇస్తూ ఉంటుంది. అంతేకాక కంచెలో అమ్మవారికి ఎంత శక్తి అయితే ఉన్నదో అంతే శక్తి ఇక్కడ ఉన్నదని శాస్త్ర ప్రమాణం. 9 వారాల పాటు అమ్మవారికి 9 రకములైనటువంటి నైవేద్యాలన్నీ తీసుకువచ్చి అమ్మవారి దేవస్థానం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరిక ఈ శారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు గ్రామస్తులందరి మీద, గ్రామం మీదే కాకుండా మన ఆంధ్రప్రదేశం మొత్తం అందరి మీద కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని అమ్మవారికి ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుండి పూజా కైంకర్యాలు చేయడం, అమ్మవారికి పూజా కైంకర్యాలతో పాటు విశేషంగా శ్రీచక్రార్చన చేయడం కూడా ఎంతో విశేషం. అంతేకాకుండా చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు, ఉగాది నాడు ఎంతో అంగరంగ వైభవపేతంగా 5 రోజుల పర్యంతం అమ్మవారికి ఉత్సవాలు చేయడం, చైత్రమాస పాడ్యమి నాడు, ఉగాది నాడు
తిరుకళ్యాణం, అమ్మవారికి తిరుకళ్యాణం నిర్వహించడం, గ్రామోత్సవాన్ని నిర్వహించడం, ఆ రోజే మహా అన్నదానం, అన్న సమారాధన కూడా చేయడం ఎంతో విశేషకరం. కావున భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని మనవి. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో వీరభద్రస్వామి దేవాలయంకు సంబంధించి స్థలం వివాదంలో 2 వర్గాలకు చెందిన వివాదంలో గ్రామానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు 13 మందిని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ కు పంపినట్లు తరికిలపూడి ఎస్ఐ చెన్నారావు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ దేవాలయం స్థల వివాదంలో 2 వర్గాలు ఏర్పడి ఒక వర్గం మూర్ఖ వర్గంపై దాడి చేయగా ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో అరెస్ట్ చేసి 13 మందిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. 2 రోజుల క్రితం కామవరపుకోట గ్రామంలోని వీరభద్రస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థల వివాదంలో 2 వర్గాలు ఏర్పడి ఒక దొమ్మిగా ఒక వర్గం సంబంధించిన ఇంట్లోకి ప్రవేశించి వారిని కొట్టి వారి యొక్క ఆస్తులు ధ్వంసం చేసినటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటనలో కామవరపుకోట గ్రామానికి చెందినటువంటి షేక్ అబ్దుల్ నబీ అనే అతను ఇచ్చిన రిపోర్టు మేరకు తరికిలపూడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 153/25 కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు అటెంప్ట్ మ్యాటర్ అండ్ ఈ ఫర్నిచర్ ధ్వంసం చేసిన దానికి తగిన సెక్షన్స్ వేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనలో సుమారు ఒక 50 మంది ముద్దాయిలు పార్టిసిపేట్ చేసి ఒక ఇంటిని ధ్వంసం చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి 3 అన్నదమ్ములను కూడా విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ సంఘటన మేరకు గౌరవనీయులు ఏలూరు జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారి పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం సిఐ గారు మరియు మేము అందరం కలిసి ఈ సంఘటనకు సంబంధించినటువంటి రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా ఫోన్లో రికార్డ్ అయిన దృశ్యాలు, అదేవిధంగా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు, అదేవిధంగా సాక్షులు డైరెక్ట్గా ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విట్నెస్ల ఆధారంగా ఇప్పటికి సుమారుగా 13 మందిని ఐడెంటిఫై చేసి ఆ 13 మందిని కూడా నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా చింతలపూడి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేజిస్ట్రేట్ గారు వారందరికీ కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. వీరందరినీ కూడా ప్రస్తుతం సెంట్రల్ జైలు రాజమండ్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ఇంకా ఉన్నారు, అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ని కానీ వీడియోస్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఈ సంఘటనలో భాగమైనటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, ఐడెంటిఫై చేస్తాము, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. అందరినీ కూడా మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తాము కోర్టులో. సో మరీ ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం అయితే పోలీస్ సివియర్ యాక్షన్ తీసుకుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దీనిపై ఏలూరు నగరంలోని కండ్రికగూడెం సెంటర్ లో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఏలూరు జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అదేవిధంగా మాదిగల మహాత్ముడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ కూచిపూడి సత్యం మాదిగ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మద్దాల తిరుపతిరావు, గూడూరు రాజేష్ బాబు, గద్దల ప్రసాద్, పందుల నాని, ప్రతాప్ జమ్ముల, జాన్సన్, కొత్తపల్లి వేణు, పలువురు ఇతర దళిత నాయకులు పాల్గొన్నారు. శాస్త్రి గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేట్లకు, ప్రస్తుత కార్పొరేట్లకు, నాతో కూడా ఇక్కడికి వచ్చేసిన క్యాబినెట్ వర్కర్స్ కు, అదేవిధంగా రాజేష్ అందరికీ కూడా మన అన్న పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు స్థాన విద్య నమస్కారాలు. ప్రజలు ఏసుకొచ్చిన మీరు అందరికీ ఎలా తెలియజేస్తాను. మనందరికీ శుభదినం. ఇలాంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారిని ఒక వ్యక్తి శక్తిగా మారి
ఈ సమాజానికి అదేవిధంగా ముఖ్యంగా మానవ జాతికి అండగా ఉంది. మనందరూ కూడా ఫలితం సాధించబడిన నాయకుడు జగన్మోహన్ మనందరూ కూడా కలిసి చేస్తున్నందుకు ఆ యొక్క దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మండల కృష్ణమాది గారి నాయకత్వంలో రానున్న కాలంలో కృష్ణమాది గారు ఏ పిలుపుస్తే పిలుపు కట్టుబడి పనిచేస్తూ ఈ జాతి భవిష్యత్తు ఉందని తెలియజేస్తూ మనందరం కూడా ఒక వేదిక ఏర్పాటు చేస్తూ అక్కడ మన వేదిక మీద ఆదరించిన పెద్దలందరితో కూడా రెండు విషయం మాట్లాడుతుంటే భారతానికి పండుగ తెలియజేస్తూ అందరూ కూడా వేదిక అందరూ కోరుతా ఉన్నాం. వద్దు కానీ కంటే మాది ఐక్యత ఏలూరు జిల్లా ఏలూరు మహాపట్టణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా అదేవిధంగా మాదిగ మహాత్ముడు మా ప్రత్యక్ష దైవం శ్రీ పద్మశ్రీ మండల కృష్ణమాది అన్నగారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు 61 సంవత్సరం పురస్కరించుకొని ఏలూరు కందికల్పురం గ్రామంలో అన్నగారి పుట్టినరోజు ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా ఆత్మీయులు పోరాట యోధులు పూతుమూడి సత్యంబాబు గారికి కందిపురం తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఒక కులంగా చూడకుండా మానవీయ కోణంలో చూడాలని ప్రజలందరికీ కూడా ప్రతి సామాజిక వర్గానికి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక ఎంఎస్కే స్థాపించి గుడికంపెనీ పిల్లలకి ఆరోగ్యశ్రీ రావడంలో కానీ వికలాంగుల పెన్షన్ పెంచుకున్న కానీ రేషన్ పెంచుకున్న కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పరిరక్షణ చట్టాన్ని పొందుపెట్టి అదేవిధంగా వృద్ధుల వితంతుల పెన్షన్ పొందుపరిచి నియోజకవర్గంలోని కొండలరావుపాలెం గ్రామంలో ఈ నెల 4వ తేదీన వైఎస్ఆర్సీపీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు రావడంతో జీర్ణించుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసి అవకులు చవకులు మాట్లాడుతున్నారని దెందులూరు నియోజకవర్గం వైసీపీ నాయకులను విమర్శించారు. ఏలూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దెందులూరు వైసీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మొన్న 4వ తారీఖున జరిగినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అబ్బాయి సోదరి ఆధ్వర్యంలో రాయుడిపాలెంలో ఘన విజయంగా ఆ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరిగింది. దానికి వచ్చేటువంటి వేలాది మందికి వచ్చేటువంటి జనాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఈ రోజున సంవత్సరం రాకముందే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత గత ఎన్నడూ ఏ ప్రభుత్వంలో కూడా చూడాల. ఇప్పుడు ఇదే చూడడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం మరి మా కొల్లేరు నాయకులు మరి కొల్లేరు విషయం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, కొల్లేరులో తవ్వింది ఎన్ని ఎకరాలు ఏంటి, దానికి కరెక్ట్ ఫిగర్ కనీసం నువ్వు కొల్లేరు వాసిగా తెలుసుకోవాలి కదా. ఎందుకని తెలుసుకోకుండా కోట్లాది రూపాయలు మాట్లాడుతున్నావు? కేవలం కౌంట్లెంకలో ఉన్నది ఎన్ని ఎకరాలు, ఆ ఎన్ని ఎకరాలు ఎవరెవరు తీసుకున్నారు, ఎవరెవరు తీసుకుని ఎవరెవరికి లీజులు ఇచ్చారు అనేది కూడా ఒక పుస్తకం మీద పేపర్ మీద ఒక పెన్ ప్రకారంగా రాసుకుని ఎంత వస్తుంది అనేది ఒక ఆలోచన లేకుండా 15 కోట్లు 10 కోట్లు 9 కోట్లు ఒక్కొక్క ప్రెస్ మీట్ లో ఒక్కొక్క కోట్లు. మొన్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం, అనేక రకాలుగా మాట్లాడటం, ఈ మాట్లాడే దాంట్లోనే మీ మీడియా సోదరులకి అర్థమయ్యే ఉండాలి. ఎందుకనంటే చదువుకున్నవాడు, విద్యావంతుడు, ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి అబ్బాయి చౌదరి. ఈ యొక్క ప్రజాదరణ ఆయన లండన్లో ఉండి కూడా పిలుపునిస్తే అశేష జనవాహిని, అది మొన్న వెన్నుపోటు కార్యక్రమానికి కానీ లేకపోతే ఫీజు బోర్ కార్యక్రమానికి కానీ అత్యధికంగా ప్రజలు తరలి రావటం, ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేక అనేక అపవాదులు, అనేక మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దోసేశాడు, దొంగ, పారిపోయాడు, ఇవన్నీ కూడా ఎక్కడికి పారిపోలా. ఆయన ఉద్యోగం లండన్లో చేశారు, పోటీ చేయడానికి దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, నిన్న మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, పొలిట్ నాయకులు అని చెప్పి మీ మీడియా ద్వారా నిన్న మా దెందులూరు మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బాయి చౌదరి గారి మీద
లేనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు చేసి నిన్న మాట్లాడడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే మొన్న 4వ తారీఖున జరిగినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ఈ దెందులూరు నియోజకవర్గంలో విపరీతంగా అశేష ప్రేక్షకులు, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి వేలాదిగా ఒక సంవత్సరం తిరిగే లోపే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఈ ప్రజలందరూ కూడా మొన్న దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనందుకు దాని యొక్క దురుద్దేశంతోనే నిన్న ఆ యొక్క సభ విజయవంతమైంది. ఈయన మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేయనటువంటి ఉద్దేశంతో నిన్న కొంతమంది నాయకులు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం అని రెడ్ బుక్ లో రాసుకున్న హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె భాస్కర్ ప్రశ్నించారు. ఈ రోజు ఏలూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు సిడిఎస్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నాయకులు కాకాని మహర్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన విద్యారంగ సమస్యలు అపరిష్కృతంగానే మిగిలి ఉన్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. ఏలూరు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. అధికారం చేపట్టి ఏడాది గడుస్తూ ఉన్నది. విద్యారంగ సమస్యలు మాత్రం అదే విధంగా ఉన్నాయి. ఈరోజు యువగలం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని పీడీఎస్ గా అడుగుతా ఉన్నాం. యువగలం పాదయాత్రలో నేను రెడ్ బుక్ లో జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని రెడ్ బుక్ లో రాసుకోవడం జరిగింది. రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి జీవో నెంబర్ 77ను ఎప్పుడు రద్దు చేస్తారని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 6,400 ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారని కూడా మేము అడుగుతా ఉన్నాం. గత బడ్జెట్ లో రాష్ట్ర బడ్జెట్ లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం విడుదల చేసినటువంటి బడ్జెట్ ఎక్కడ పోయిందని కూడా పీడీఎస్ సూటిగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు హెచ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, సన్నబియ్యం పంపిణీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ 17 మెడికల్ కళాశాలను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 107, 108ను తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి. ఈ నెల 10వ తేదీన విజయవాడ నగరంలో జరిగినటువంటి మహాధరణను విజయవంతం చేయాలని సందర్భంగా పిలుపునిస్తాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి సీఎం కార్యాలయం ముట్టడి చేయడానికి కూడా పీడీఎస్ విద్యార్థి సంఘంగా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ అర్జీల పరిష్కారంలో అర్జీదారుని సంతృప్తి దిగామని అన్నారు. కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 391 అర్జీలు వివిధ సమస్యలపై ప్రజలు అందజేశారు. వచ్చిన అర్జీలను స్వీకరించి పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ఏలూరు నగరంలోని జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఈ రోజు పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్ చంద్ర రావులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫిర్యాదుల ప్రక్రియను పారదర్శకంగా, కాగిత రహితంగా నిర్వహించారు. ఈ రోజు మొత్తం 55 ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయన్నారు. జిల్లా ఎస్పీ ఆంధ్రప్రదేశ్ దారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో ఎస్పీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పగడం రవి మీడియాతో మాట్లాడుతూ మందకృష్ణ పోరాటం వలనే మనం ప్రభుత్వంలో రిజర్వేషన్ ఫలాలు పొందగలుగుతున్నామని, అటువంటి మహనీయుడి పుట్టినరోజు జరుపుకోవడం సంతోషకరమని, పోరాటం వలన ఏమైనా సాధించవచ్చు అని, సమాజంలో మాదిక జాతి స్థాయిని పెంచిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తగరం రాములు, పగడం వెంకటేశ్వరరావు, పగడం రాంబాబు, సొంగరాజ, నల్లాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో ఉత్సాహంగా ఉండి పాల్గొంటున్నారు. మన కాలనీలోనే కొంచెం మనం వెనకబాటుగా వచ్చాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొన్ని తరాలు అయిపోయినప్పటికీ కూడా రానున్న తరాలు ఏదైనా మంచి హోదాలలో జాబులు చేసుకుంటూ కానీ ఉన్నతమైన స్థితిలో కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఎంతో వెనకబడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పుడే జనాలు కొంచెం ప్రజలు అప్డేట్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద స్పందించి రోజు జయంతి వేడుక జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మన మాదిగ కుల వ్యవస్థని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలి. మాదిగులందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఎస్సీ రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఏ అయితే లబ్ధి చేకూరే స్థితిలో ఉన్నాయో అవన్నీ కూడా వేరే వాళ్ళు అందుకోవడం జరుగుతుంది. మనం ఇంకా వెనకబడిపోతున్నాం అని చెప్పి 1994లోనే ఎంఆర్పిఎస్ అనే పోరాటాన్ని మొదలుపెట్టడం జరిగింది మన మందకృష్ణ మాదిగ గారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంతో కృషి చేసి పోరాటకుండా ఈ రోజు వరకు ఆయన పోరాటం చేయడం జరిగింది. ఈ రోజున 2025లోని మరి మనకి మన ఎంఆర్పిఎస్ అధినేత పోరాటానికి ఒక కృషి ఫలితం దక్కినట్లుగా మనం సంతోషించాలి. ఎందుకంటే మన జరిగిన డిఎస్సిలో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వైస్ ఎంపీపీ మట్ట సురేష్ కుమార్ మాదిగ, మాజీ లేడీ క్యాంప్ డైరెక్టర్ సొంగ సందీప్ మాదిగ, గ్రామ పెద్దలు మాదిగ, మహిళలు, ఏలూరు జిల్లా ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి తాలూరు నాగేంద్రబాబు మాదిగ, చింతలపూడి నియోజకవర్గ ఎంఎస్పీ అధ్యక్షులు డోలా వెంకటేశ్వరరావు మాదిగ పాల్గొన్నారు. ఇక్కడికి వీళ్ళంతా ఎందుకు వచ్చారు? ఈ జెండా పతాక ఆవిష్కరణ చేయడానికి కారణం ఏంటి? ఈ మనిషికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర కోసం ఇక్కడ మన అందరం కూడా కూడి ఈ పతాక ఆవిష్కరణ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని మంద కృష్ణ గారు ఎదురైనటువంటి సందర్భాల్లో ఇవన్నీ గమనించినటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడైనటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎక్కడో ప్రకాశం జిల్లాలో ఈదుమూడి గ్రామంలో ఇదే రోజు అమ్మ గాని రెడ్డి గాని ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడికి వచ్చి మన మాదిగ అని పేరు మాల అక్కడి నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ లో తీసుకుంటానికి కూడా ఎదటి వాళ్ళకి చెప్పడానికి కూడా మనం అవమానంగా వీలై మనం ఎంతో ఇబ్బంది పడినటువంటి రోజుల్లో ఇద్దరు ఈ రాష్ట్రంలో మన కులానికి సంబంధించి మందకృష్ణ మాదిగ గారు అలాగే కృపాకర్ గారు వాళ్ళిద్దరూ కూడా ముందుగా మందకృష్ణ మాదిగ, కృపాకర్ మాదిగ అని పేర్లు చేర్చుకుని మనం గతంలో మనం అందరం కూడా ఒక దిక్కుకి మనందరికీ తెలుసు నీ అమ్మ అని వాళ్ళ డాష్ అని ఆ దానికే పనికొచ్చే మాదిగ కుటుంబానికి సంబంధించిన కిట్టుకు మాత్రమే ఉపయోగపడే మాదిగ అనే పదాన్ని వెలుగులోకి తీసుకొచ్చి గౌరవప్రదంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజెప్పినటువంటి ఏకైక వ్యక్తి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారిని ఈ రోజు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎంచేతంటే ఈ రాష్ట్రంలో మీ అందరికీ కూడా తెలియజెప్పాల్సిన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.